నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్. మద్యం రవాణా కేసులో ఈడీ దూకుడు. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం. ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని భావించిన నాగేశ్వరరావు. హైదరాబాద్లో స్నేహితుడి ఇంట్లో ఉండగా అదుపులో తీసుకున్న ఈడీ. నాటకీ పరిణామం. తనను అరెస్టు చేయొచ్చని ఊహించిన కారుమూరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్లు తిరస్కరించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్న కారుమూరి వాదనను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని భావించిన కారుమూరి కోకాపేటలో తన ఇంట్లో కాకుండా ముజీదాబాద్ క్రాస్ రోడ్లో షార్క్ హైట్స్ అపార్ట్మెంట్లో తలదాచుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అక్కడ చేరుకున్న అధికారులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి బషీరాబాద్లో ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో పెద్ద వికెట్ పడింది. ఈ మొత్తం వ్యవహారం కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు హైదరాబాద్ మధ్య ఆదివారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కారుమూరి తన మిత్రుడు ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు పాటు మిగతా నిందితులు ఈడీ అరెస్ట్ చేసింది. వైకాపా హయాంలో మద్యం పాలసీ అడ్డం పెట్టుకుని వేల కోట్ల కుంభకోణాలు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలువడటంతో ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూలు ఇచ్చిన సంస్థలకే మద్యం అమ్మకాల్లో అవకాశం ఇవ్వడం వంటి అవకతవకలపై పాల్పడ్డ వైకాపా ప్రభుత్వ పెద్దలు తద్వారా భారీగా కూడబెట్టినట్టు సిట్‌కి తెలిసింది. ఇది ఒక ఎత్తు అయితే, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో వైకాపా పెద్దలు చేతివాటం చూపారు. సిఐడి 2 అంశాలపై వేర్వేరుగా కేసులు నమోదు చేయగా వీటి ఆధారంగా ఇందులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇలా కొట్టేసిన నిధులు ఎటు వెళ్లాయన్న అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. దేశ ఆర్థిక అభివృద్ధికి సాగర మథనం. బ్లూ ఎకనామీకి రెక్కలు తొడిగేలా భారత్ అడుగులు. 2030 నాటికి జీడీపీలో 8% వాటా సాధన మహాసముద్రంలోకి జల్లెడ. ఈటీవీ ఈనాడు కేంద్ర భూ విభజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కుమార్. నీళ్లు అడుగంటుతున్నాయి. 11 పట్టణాల్లో 3,000 గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందంటూ అంచనా. ఇప్పటికీ కొన్ని చోట్ల మొరాయిస్తున్న బోర్లు, ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్న అధికారులు. చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం. వేగంగా అనుమతులిస్తున్న ప్రభుత్వం. 2 ఏళ్లతో ఏటా సగటున 963 ఎకరాల కేటాయింపు. 4,030 కోట్ల పెట్టుబడులు. ఒకే కుటుంబంలో ఒకే పరిశ్రమకు 5 లక్షంగా అడుగులు. 120 కోట్లతో గుడిబాట. 100కి పైగా పుణ్యక్షేత్రాల్లో రహదారి సౌకర్యం. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. చదువుకో హాయిగా. కొత్తగా వసతులు మెరుగు. ఎస్సీ విద్యార్థులకు నూతన హాస్టల్. ఇప్పటికే 6 భవనాల సముదాయాల నిర్మాణం పూర్తి. ఒకటి మినహా మిగతావన్నీ సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి. మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అక్రమాలు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ కుమారుడికి ఇప్పించిన కారుమూరి నాగేశ్వరరావు. సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఆయన ముసుగు సంస్థే. రవాణా కుంభకోణం కొల్లగొట్టిన సొత్తులో 85% కారుమూరి కుమారుడు కొడుకు కోడళ్ల ఖాతాల్లోకి. వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డితో చేతులు కలిపి దందా. ఈడీ విచారణలో వెలుగులోకి. అందుకే కారుమూరి అరెస్ట్. జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం నాటి మంత్రి వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మంత్రి పదవి అడ్డం పెట్టుకుని మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌కి ఇప్పించారని తేలింది. దీనికోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే ముసుగు సంస్థ తెరపైకి తీసుకొచ్చి సిగ్మా లాజిస్టిక్స్‌తో ఒప్పందం కుదిర్చింది నాగేశ్వరరావు స్పష్టమైంది. తద్వారా కొల్లగొట్టిన సొత్తులో 85% మేర ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాలో నేరుగా, కొంత హవాలా లావాదేవీల ద్వారా మరికొంత చేరినట్టు నిర్ధారణ అయింది. అప్పట్లో విజయవాడతో పాటు తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం నిర్వహణ, ఆయన వాహనాలు, డీజిల్ ఖర్చులు, ఇతర ప్రయాణాలు ఖర్చులంతా ఈ సొమ్ము వెచ్చించినట్టు ఈడీ తేలింది. ఈ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు పలు ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ అందులో దాదాపు 37.7 కోట్ల విలువైన వాటిని ఇటీవల జప్తు చేసింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన అప్పటి ఏపీఏబీఎస్ఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి బినామీ కంపెనీలు సృష్టికర్త ఈశ్వర్ కిరణ్ కుమార్‌తో ముందు చేతులు కలిపి ఈ కుట్రలో నాగేశ్వరరావు భాగస్వామైనట్టు నిగ్గు తేలడంతో ఈడీ ఆయనను ఆదివారం అరెస్ట్ చేసింది. ఆయన్ని కలిపి ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 4కి చేరింది. ఇది నిధుల మళ్లింపు చక్రం. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్ట్ ఖరారు చేసి అధికారులకు జిల్లా స్థాయి జేసీ కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయి ఏవీఏ ఎంపిక చేసేలా నాటి ఎండీ వాసుదేవరెడ్డి అడ్డం పెట్టుకుని
వైకాపా ముఠా నిబంధనలు మార్చింది. తద్వారా ఈ రవాణా కాంట్రాక్టు నోయిడా కేంద్రంగా పనిచేసే తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌కు దక్కేలా చేసింది. వికేంద్రీకృత విధానంలో ఒక్కో మద్యం కేసు కిలోమీటర్‌కు 19.68 చొప్పున రవాణా ఛార్జీ చెల్లించేవారు. కేంద్రీకృత విధానంలో మార్చాక దాన్ని 32.53 పెంచేశారు. తద్వారా ఒక్కో మద్యం కేసుకు ఒక్కో కిలోమీటర్‌కు 13 చొప్పున దోచుకున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిగ్మా సంస్థ నుంచి మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ తన కుమారుడు సునీల్ దక్కేలా చేసేందుకు చక్రం తిప్పారు. తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ రంగంలో దించారు. కాగితాలపై ఉండే సంస్థ సందీప్ అనే వ్యక్తిది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాలన్నీ నాగేశ్వరరావు కుమారుడు సునీల్ చూశాడు. మద్యం రవాణా కాంట్రాక్ట్ డబ్బులు ఎప్పటికప్పుడే ఏపీఎస్‌బీసీఎల్ నుంచి సిగ్మాకు రాగా, సిగ్మా నుంచి సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ఖాతాలోకి చేరేవి. ఈ ఖాతా నుంచి సునీల్, ఆయన భార్య కీర్తికి చేరేవి. మొత్తం 68 కోట్ల మేర లావాదేవీలు జరగ్గా 15 కోట్ల మూలాలను ఈడీ సేకరించింది. ఈ మొత్తం వ్యవహారం పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేరినట్టు తేలడంతో కారుమూరి నాగేశ్వరరావు ఈడీ అధికారులు గతంలో విచారించారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి హవాలా లావాదేవీలకు సంబంధించిన ఓ నోట్ల ముక్క స్వాధీనం చేసుకున్నారు. ఇది దర్యాప్తులో అతి కీలకంగా మారింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా విశాఖ గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంపు హర్షణీయం. బీసీ రిజర్వేషన్ రాజ్యాంగ భద్రత కల్పించేందుకు చొరవ తీసుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు రాధాకృష్ణయ్య లేఖ. మాజీ మంత్రి కారుమూరి జగన్ హయాంలో 400 కోట్ల మద్యం రవాణా స్కామ్. ఇందులో 195 కోట్ల లావాదేవీలు గుర్తించిన ఈడీ. ఇప్పటికే చెంచలగూడ జైల్లో కారుమూరి కొడుకు సునీల్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి కూడా. కారుమూరి కంపెనీ ఖాతాలోకి 68 కోట్లు, మాజీ మంత్రి ఖాతాలోకి 15 కోట్లు, ఆయన కోడల అకౌంట్లోకి 9.5 కోట్లు గుర్తింపు, సునీల్ కుమార్ ఖాతాలోకి నిధుల మళ్లింపు, మొత్తం 37.7 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ అధికారులు. ముందస్తు బెయిల్ కోసం నాగేశ్వరరావు ప్రయత్నాలు విఫలం. సుప్రీంకోర్టులో లభించని ఊరట. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఈడీ. ఆదాయం కొంతే మందగమనంతో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సగం మంది ఆదాయార్జనలో సభ్యత. ఆదాయం ఏమాత్రం పెరగలేదన్న 52% గ్రామీణ కుటుంబాలు. అనధికారిక అప్పులతో 23% కుటుంబాల అవస్థలు. మెరుగవుతున్న మౌలిక సదుపాయాలు. నాబార్డు సర్వే స్పష్టమైన గ్రామీణ భారత్ ముఖ చిత్రం. కీలక బిల్లుపై కేంద్రం పట్టు. ఈ వర్షాకాల సమావేశంలో ఆమోదించి చేసుకోవాలని యోచన. పార్లమెంట్ వాయిదా పడి 10 రోజులు అయినా ప్రోగ్రెస్ చేయని వైనం. అక్రమంగా 2-3 మెజార్టీ సాధించేందుకు షా పావులు కదుపుతున్నారేమో. ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు. కాంగ్రెస్ నేత జయరాం. పట్నాలకు కొత్త రూపు. 7,469 కోట్లతో మౌలిక వసతుల కల్పన.
హెచ్ఏఎం విధానంతో పనులకు ప్రభుత్వం అనుమతి. మూలధన వ్యయం 5,500 కోట్లు, వడ్డీ 19,060 కోట్లు. రహదారులు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధి. 123 పట్టణాల్లో, స్థానిక సంస్థల్లో 40,743 కోట్ల ప్రాజెక్టులు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల అనుగుణంగా చర్చలు. అంతరిక్షంలో అగ్రస్థానానికి ఎదుగుదాం. స్పేస్ స్టార్టప్లకు అన్ని విధాల అండ మోడీ. 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలతో భేటీ. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన. ఉమం కమ్మడి, నల్గొండ, వరంగల్ జిల్లా పట్టభద్రుల అభ్యర్థిగా గడాల శ్రీనివాసరావు. క్రీడాభివృద్ధికి సహకారం. బ్రిక్ దేశాలతో క్రీడల మంత్రుల సమావేశ తీర్మానం. స్మార్ట్ టెక్నాలజీ అభివృద్ధికి బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్. క్రీడా వస్తువుల తయారీ క్లస్టర్ ప్రోత్సాహం. అక్టోబర్లో గుజరాత్లో బ్రిక్స్ సంప్రదాయ క్రీడలు. క్రీడా మైదానం నుంచి అవకాశాలు సృష్టించాలి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి ముఖేష్ ముండవయ్య. రాష్ట్రమంతా గంజాయి ఓడలు. కుప్పంలో గుప్పు. స్వయంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లా మత్తుల మందు దందా. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. 2 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికలు ప్రకటించి ఈ 2 ఏళ్ల పాలనలో దందా గేట్వేగా మార్చేసిన చంద్రబాబు సర్కార్. ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాలు పర్యవేక్షిస్తున్న టీడీపీ కీలక నేతల కుటుంబాలు. బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు. 1,10,00,000 చేరికలు ఎక్కడ? 5,56 లక్షల మంది తగ్గడమే నిజం. కేంద్ర విద్యాశాఖ చేతిన యుడెస్ గణాంకాలు తేల్చాయి. 2023-24 ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య 40,50,00,000. 2025-26 సంఖ్య 34,93 లక్షలు పడిపోయింది. 3 ఏళ్లలో ప్రభుత్వ బడులు ఏకంగా 5,56,66,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222 తగ్గింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 990 నుంచి 977 పడిపోయింది. కేసు నుంచి తప్పించండి ఎంత నెత్తం. జనసేన ఎంపీ లింగంనేని కుమారుడు సంజయ్ యాక్సిడెంట్ చేసిన కేసులో పోలీసులు భారీ మొత్తం సెటిల్మెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.